మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. నమస్తే. ఈ మధ్యకాలంలో అమ్మాయిలు మొత్తం ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అటు సోషల్ మీడియా మొత్తం కూడా 399 సబ్స్క్రిప్షన్ తీసుకోండి, మాకు సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ ఫొటోస్ కానీ ఎక్స్క్లూజివ్ వీడియోస్ కానీ ఆ సబ్స్క్రైబ్ చేసుకుంటే 399 సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మరి దాంట్లో ఆ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఎక్స్క్లూజివ్గా కంటెంట్ ఇస్తాము అని చెప్పి కొన్ని శాంపిల్స్ ఫోటో కూడా మరి ఇది చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం యాంకర్లు ఏదైతే విష్ణుప్రియ కావచ్చు, అశురెడ్డి కావచ్చు, ఇట్లా కొంతమంది యాంకర్లు కూడా ఇదే తరహాలో అందరూ వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు అశురెడ్డి కూడా దాదాపు ఒక వ్యక్తిని, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని 10 కోట్లు మోసం చేసి మరి పెళ్లి చేసుకుంటా అని చెప్పి 10 కోట్లు మోసం చేసి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్న సంఘటనలు చూస్తూ ఉన్నాం. అందాన్ని ఎరవేసి, కేవలం అందాన్ని ఎరవేసి మరి వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. మాట్లాడదాం. ఒక మేడం ఉన్నారు మనతో పాటు. మేడం, ఏం చెప్తారు ఈ వ్యవహారం మీద? ఇప్పుడు మొన్నటికి మొన్న మన ఆమె ఎవరు, విష్ణుప్రియనేనా? విష్ణుప్రియ ఏం చేసిందంటే 399 అని ఒక ప్యాకేజ్ పెట్టింది. ఆ ప్యాకేజ్ అనేది 399 అని ఎవరికి కడితే దానికి అంటే సపోజ్ ఏమంటారు, అందరినీ యూత్ని చెడగొట్టే వాళ్ళు, అంటే ఇలాంటి వాళ్ళు, విష్ణుప్రియ లాంటి వాళ్ళు ముందుకొస్తే మొత్తం చదువుకునే పిల్లలు నాశనం అవుతారు. యూత్ అనేది మొత్తం ఇప్పుడే మన 2026 జనవరి నుంచి ఎంతమంది ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకొని చంపుతున్నారు, కడుపుతో ఉన్న వాళ్ళని చంపుతున్నారు, రేపులు జరుగుతున్నాయి, చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టట్లేదు. అలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అంత ఘోరాలు జరుగుతున్నప్పుడు ఆమెకి సిగ్గులేదా? 399 అని ఒక ప్యాకేజ్ పెట్టింది, అది ఫ్రీగా, అంటే ఫ్రీ షో వదిలింది. అంటే ఎంత 399కి ఒక చిన్న ప్యాకేజ్ అంటే ఏమేమి చూపిస్తుందో ఏమో తెలియదు, అది కట్టిన వాళ్ళకే కనపడుతుందని చెప్పేసి ఆమె చెప్పిందంటే ఇప్పటికీ ఎన్ని లక్షలు సంపాదించింది, లక్షలు సంపాదించింది. కానీ ఇలాంటి వాళ్ళ మీద ఇలాంటి ప్యాకేజీలు పెట్టి ఇలా యూత్ జీవితాలు నాశనం చేయడము. పాపం తల్లిదండ్రులు పేదవాళ్ళు అక్కడెక్కడో ఊర్లలో ఉండి ఇక్కడ చదువుకోవడానికి పంపిస్తే వీళ్ళు ఇన్స్టాగ్రామ్లు అని చెప్పేసి, ఫోన్లు అని చెప్పేసి పెట్టుకొని వీళ్ళు ఇలా చెడిపోయి అది చూసిన వాళ్ళకి ఊరుకుంటారా? కానీ అంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు అంటే ఓకే, వాళ్ళకి డబ్బులు లేవేమో అని, కానీ ఈమెకు యాంకరింగ్ అక్కడక్కడ వస్తున్నాయి, సాంగ్స్ వస్తున్నాయి, షోస్ చేస్తుంది, నిండా ఉంది ఈవెంట్లు. ఇప్పుడు కక్కుర్తి ఏంటంటే ఈవెంట్లు చేసే వాళ్ళకి, పెద్ద పెద్ద ఆర్టిస్టులకి, వీళ్ళకే చెడు బుద్ధి పుడుతుంది. చూడండి, మనము పేదవాళ్ళు ఉన్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇలాంటి వాళ్ళ జాలికి పోవట్లేదు. మంగ్లీ చూశారు కదా, ఆమె పాపము ఎంత దేవుడి పాటలు పాడుతుందని చెప్పేసి అనుకున్నాము మొన్నటిదాకా. అది తర్వాత మాట్లాడుకుందాం, మీరు అడిగిన మ్యాటరే మాట్లాడుతున్నాను. కానీ ఈ ప్యాకేజ్ అని పెడితే ఎవరికి నష్టము? ఇప్పుడున్న ప్రతి ఒక్క పిల్లలకి వాళ్ళ మీద ప్రభావం పడుతుంది. నువ్వు చేసే చెడ్డ పనులు ఇప్పుడు పోలీసు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? గాజులు వేసుకొని కూర్చున్నారా? మీకు చేత కాదా? అరే, ఇప్పుడున్న పిల్లలు ఎంత చదువులు, భవిష్యత్తు నాశనం చేయి, ఇలాంటి వాళ్ళు ఉంటే భవిష్యత్తు నాశనం అయిపోతుంది అని చెప్పేసి మీరు కఠినమైన శిక్షలు వేసి వాళ్ళ మీద కేంద్ర ప్రభుత్వంలోకి వస్తుంది మేడం, యాక్ట్ అది ప్రభుత్వం పెట్టాలా? అవునా? అయితే కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు ఆమె మీద కేసు అయిందని చెప్తున్నారు. కేసు అయింది. ఇప్పుడు కేసు అయినప్పుడు మరి ఇది ఇన్స్టా కూడా ఆమెది బ్లాక్ చేయాలి కదా, బ్లాక్ చేయాలి, ఆమె మీద యాక్షన్ తీసుకోవాలి. మళ్ళీ ఇలాంటి వాళ్ళని కొంతమంది మాట్లాడుకుంటున్నారంటే మేము కడుతున్నాము, మా ఇష్టం అని చెప్తుంటే సిగ్గులేదా? న్యూస్ రాకముందుకు 1 లక్ష వచ్చింది అనుకోండి, ఆ న్యూస్ వచ్చిన తర్వాత 10 లక్షలు వస్తుంది ఆమెకు. అంత రేంజ్లో పెరిగిపోయింది. ఆ రేంజ్లో పెరిగిపోయింది. 10 లక్షలు అంటే 10 లక్షలు అంటే లక్ష ఎక్కడ, 10 లక్షలు ఎక్కడ? మొన్న అది ఆమె మీద కేసు బుక్ అయింది, ఎఫ్ఐఆర్ అయింది కూడా అని చెప్తున్నారు. మళ్ళీ ఇలాంటి వాళ్ళ మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు? కేంద్రం నుంచి రావాలి అని చెప్తున్నారు. అంతా అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఆలోచించాలి. కొంతమంది ఏమంటున్నారంట, మా ఇష్టము, మేము చూసుకుంటామంటే సిగ్గుండాలి కదా. అంటే మీరు పిల్లల్ని చెడగొడుతున్నారా? మీరు చదువుకునే పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారా? నీకేం తక్కువ అమ్మా? నీకేం తక్కువ చెప్పు. నువ్వు ఒక యాంకర్వి, నీకు ఈవెంట్లు వస్తాయి, నీకు అన్ని ఫ్రీ షోస్ వస్తాయి, దాంట్లోనే అంత డబ్బు సంపాదించుకుంటే ఇంకా కక్కుర్తి పడి నువ్వు చదువుకున్న పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావు. వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి కోసమే ఇలాంటి ప్యాకేజీలు పెడుతున్నారు.